ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యం ధ్యానం చేస్తూ బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక ఆశీర్వాదం లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలోని కొంత భాగము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఈ వాక్యము యేసుక్రీస్తు జన్మ సందర్భంలో పరలోకం నుంచి దూతలు పాడిన ఒక గొప్ప స్తుతి గీతం అనుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా దేవునికి మహిమ కలిగింది. ఎందుకంటే ఆయన ప్రేమ, కృప, రక్షణ మన మధ్య నివసించడానికి శారీరక రూపం దాల్చి మన మధ్యకు వచ్చింది. అదే సమయంలో భూమి మీద మనుషులకు ఆ కార్యం ద్వారా గొప్ప సమాధానం కలిగింది. ఈ సమాధానము లోకానికి ఇచ్చేది కాదు, కానీ పాపముల నుండి విడుదలైన హృదయానికి దేవుడిచ్చే నిజమైన సమాధానం. యేసును మన జీవితాల్లో స్వీకరించినప్పుడు తండ్రి అయిన మన దేవునితోటి సమాధానం కలుగుతుంది. మన మధ్య ఎటువంటి విరోధాలు, అశాంతి లేకుండా జీవితం చక్కగా స్థిరపడుతుంది. కాబట్టి మన జీవితాల ద్వారా దేవునికి మహిమ చేకూర్చే విధంగా జీవిస్తూ సమాధాన పుత్రులుగా మనము జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతమైన స్థలములో మీకు మహిమ కలిగినట్లుగా మా జీవితాలు, మా బ్రతుకులు ఉండేలా చేయండి. యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు దయచేసిన గొప్ప రక్షణ, సమాధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా హృదయాల్లో నీ శాంతిని, సమాధానాన్ని మేము నింపుకొని నీ బిడలుగా నిత్యము జీవించినట్లు మీ కృప మా మీద హెచ్చించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.